కామం తీర్చుకోవడానికి పిల్లల్ని చంపుతారంట. ఇప్పుడు ఆ పిల్లల మైండ్ ఏం పడిపోతుంది, రేపటి రోజు ఎవరన్నా పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడితే వీళ్ళకి ఏమని అనిపిస్తుంది, పిల్లలకు ఇతరులతో మాట్లాడితే పిల్లలు ఏమనుకుంటారు, అరే మా తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారా అని ఒక భయం పెట్టాడు కదా, కలుగుతుంది కదా. బకెట్లో నీళ్ళు పోసి చంపుతాడు తాడేసి. అసలు అవి ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడతావు ఎలా సార్? అవేం బోధలు సార్, సమాజానికి ఉపయోగపడే బోధలు అవి. కానీ వేషం వేసుకొని, కాషారంగు బట్టలు వేసుకొని, మెడలో దండలు వేసుకొని. మెడలో దండలు కాదు అది, ఇప్పుడు అతను మెడలో పడేది పడుతుంది. ఓకే, ఖచ్చితంగా పడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, సినిమా హాల్లో పోయి బోధన చెప్పేది బోధన చేస్తున్నాడు అందరిని. ఇప్పుడు తెలుస్తుంది ఈ బోధనాలు ఇప్పుడు బయట పడితే ఆ బోధనలు విన్న వాళ్ళే చెప్పుతాడు కొడతారు. అవునవును, ఎవరైతే విన్నారో, ఇప్పుడు ఇక్కడ ఒక కుటుంబం ఉందండి, వాళ్ళు బహుశా అంత పట్టించుకోపో ఉండొచ్చు. అవును, కానీ ఇతను ఏం చేస్తున్నాడు, తిట్టేశాము దేవుళ్ళే కదా ఏదో విన్నట్టు ఊరుకుంటారు. కానీ కొన్ని పుట్టిస్తారు నీలాంటి వాళ్ళని తాట తీయడానికి. ఓకే, ఇదా నువ్వు నేర్పించేది, ఇదా నువ్వు క్రైస్తవం మీద పగబెట్టుకుని. మరియమ్మని పచ్చి బూతులు తిట్టాడండి, తెలుసండి. మేరీ మాతని పచ్చి బూతులు తిట్టాడు. చెప్తున్నాను కదండి, యేసు ప్రభు ఆయన పుట్టుకనే మార్చేశాడు. అవును, ఇది మాటలా ఇవి, ఇంత ఘోరమా? ఇప్పుడు ఇతను చూసి ఇతని ఫాలోవర్స్ కూడా గొర్రెలను స్టార్ట్ చేశారు చాలామంది. ఇతని ఫాలోవర్స్ కొందరే, అందరం కాదు, కొందరే. కానీ అదొక ముద్రలాగా పడిపోతుంది. గొర్రె దెబ్బ చూడండి, గొర్రెది ఎట్లుంటుందో. ఓకే, ఇది నేను కాదు సార్, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది బాధ్యత. ఎవడైతే మతాలను అడ్డం పెట్టుకుని మతాల మధ్యలో చిచ్చు పెడతాడో వాణ్ణి చర్మగీతం పాడాల్సిందే ఖచ్చితంగా. అసలు రాధా మనోహర్ దాస్ గారు స్వామి, గురువా, లేకపోతే అసలు ఆయన పొజిషన్ మతోన్మాది అంతే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో ఇస్కాన్ ఒకప్పుడు ఇస్కాన్ కూడా తరిమేసింది దీన్ని. ఇస్కాన్ కూడా తరిమేశారు. ఎందుకంటే ఇప్పుడు కాషాయం వేసుకున్న వాళ్ళు చాలామంది నేను కూడా చూశాను. వాళ్ళు ఏదైనా బోధిస్తే కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, అసలు మన గురించి మాట్లాడరు తెలుసా మీకు, పట్టించుకోరు. అవును, క్రైస్తవం గురించి అడిగితే మన గురించి మాట్లాడదాం అంటారు. అంటే వాళ్ళ గురించే మాట్లాడదాము, మన బోధనలు ఏమో అదే చేస్తానంటారు. ఇతనిలాగా పిచ్చి పట్టినట్టు ఫస్ట్ ఇతను ఏం చేస్తాడు, మొదలు పెట్టేది వాళ్ళ పూజలు పురస్కారాలు ఏదో చిన్నగా మొదలు పెడతాడు, మెల్లిగా దిగుతాడు అనమాట. ఎడారి మతాలు, ఎండిపోయిన శవం, యేసు ప్రభు వారిని ఎండిపోయిన శవం అన్నాడండి. ఎండిపోయిన శవము ఏంది, మాటలేంది అంటే ఎవడేం చేయలేదు. ఈయన చూసి ఆయన శిష్యులు కరుణాకర్ సుగన్న, తర్వాత లలిత్ కుమారు, ఆ తర్వాత వీళ్ళని కాదు అమర ప్రసాద్, చాలా మంది ఉన్నారు. అవును, ఉట్టి నలుగురు అనుకోకండి, చాలా మంది ఉన్నారు. ఇంకొకటి మీరు అడిగారు ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్ళారు అని చెప్పి. అక్కడ వీళ్ళ శిష్యులను కూడా పాపము కొందరు ఉంటారు, అరే ఈయన దగ్గర వెళ్తే వీళ్ళ లైఫ్ ఏదో ఆధ్యాత్మికంగా మారుతుందని చెప్పి. మారదు. ఇతను వాళ్ళని ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇయ్యడు సార్. వాళ్ళు ఫ్రీగా చేస్తారు, ఇతని పనులు ఫ్రీగా చేస్తారు, సేవలు చేయించుకుంటాడు, మర్యాద ఇయ్యడు మనిషికి. ఇంతకుముందు ఒక అమ్మాయి కూడా చాలా కేసు పెట్టినట్టుంది. అహంకారంతోనా సార్? కులం అనే అహంకారమా? మనకు తెలియదు, అహంకారం మాత్రం ఉంది. అవును, అంటే నేను ఒక రేంజ్లో ఉన్నాను, నాకు అహంకారం అనేది ఉండాలి అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఈయన గురించి మీరు ఎలాంటి 15 రోజుల క్రితము ఇతను ప్రతి ఛానల్స్లో రెగ్యులర్గా దూషించడం, అంటే క్రిస్టియన్ మతాన్ని దూషించడం. అతను తెలిసింది, ఎవరి ద్వారా తెలిసిందో నాకు తెలియదు. తెలిసిన తర్వాత అదంతా మానుకొని ఇప్పుడు అతను సంఘటన చేసుకుంటున్నాడు అనమాట. అంటే హిందుత్వంలో మరి అంత దూరి సభలు పెట్టి, అంటే దూషించడం పక్కకు పెట్టేశాడు. ఇంకొకటి ఇతని గొప్పతనం ఏంటంటే, అతను అనుకునేది గొప్పతనం ఏం చేస్తాడంటే ఫోన్లు చేస్తాడు. ఇతను ఫిక్సింగ్ కానీ పాస్టర్ అంటాడు. ఓకే లైవ్ లో చాలా మంది వీడియోలు ఇంటర్వ్యూలో చూశాను. ఫోన్స్ చేయడము, పాస్టర్ అని చెప్పడం చేసి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు?
బ్రహ్మ కూతురు ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, అతను ఇంత పెద్ద కాంట్రవర్షియల్ మాట అన్నాడు. ఎందుకు అన్నాడు? అవును. నువ్వు వాడిని అడిగావు కాబట్టి వాడు అడిగాడు కదా. నువ్వు క్వశ్చన్ వేసావు కాబట్టి అతను ఎదురు వ్యక్తి ఎదురు క్వశ్చన్ వేసాడు. ఎదురు క్వశ్చన్. ఇది ఎంత పెద్ద క్వశ్చన్ తెలుసా? అవును. ఇతనికి వీళ్ళ సమాజంలో ఇతని అది ఎట్లా కొడుతారో నాకు తెలియదు, చెప్పొద్దు నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సార్ ఎవరి మతం వాళ్ళకి ఇష్టం. ఆ మతాన్ని తీసి బయట పెడుతున్నాడు ఇతను, తిట్టిపిస్తున్నాడు. వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు ఎదురు మతాన్ని తిడితే వాళ్ళు థ్యాంక్ యూ గురుగారు అంటారా? కాదు కదా, అనరు కదా. వాళ్ళు కూడా తిడతారు. అది నువ్వేం చేస్తున్నావు? తిట్టిపిస్తున్నావు. నీ మతాన్ని తిట్టిపించుకుంటూ ఇతర మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిపించుకుంటున్నావు. ఈయన పని ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం, రెచ్చగొట్టడం. దాన్నే మత్తోన్మాదుడు అంటారు.